హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? అందరికీ ఎంతగానో ఉపయోగపడే, మీరు ఇంతవరకు ఎక్కడ చూడని, ఎవరు చెప్పని బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము. నార్మల్గా సమ్మర్లోనే మనకు ఫేస్ కానీ, లేదంటే హ్యాండ్స్ కానీ, నెక్ కానీ నల్లగా ట్యాన్ చేరిపోతూ ఉంటాయి కదా. వీటిని ఇంట్లోనే ఈజీగా రూపాయి ఖర్చు లేకుండా సింపుల్గా మన స్కిన్ మీద ఉండే ట్యాన్ పోవడం కోసం ఒక మంచి టిప్ అనేది తెలుసుకుందాము. ఒక ఫ్రెష్ టమాటాని అయితే తీసుకొని ఇందులోనే కొంచెం మనం పళ్ళ తోముకొని కోల్గేట్ పేస్ట్ అనేది ఉంటుంది కదండి, దాన్ని కొంచెం వేసేసుకొని అలాగే కొంచెం అంటే కొంచెం పసుపును కూడా యాడ్ చేసేసుకోండి. చాలా బాగా అయితే మన ఫేస్ మీద ఉండే మురికి కానీ, ట్యాన్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా క్లీన్ చేస్తాయండి. టమాటా కూడా మనకు న్యాచురల్ కాబట్టి ఫేస్ మీద ఉండే దర్టీనెస్ కానీ, లేదంటే ఇప్పుడు ఒక్కొక్కసారి మనకి చిన్న చిన్న కురుపులు లాంటివి గట్ట వచ్చేస్తూ ఉంటాయి సమ్మర్లోని వేడికి. ఇవన్నీ కూడా నేను చాలా నీట్గా క్లియర్ అయిపోతాయండి. సో మనకి మళ్ళీ చాలామందికి కూడా ఒక్కొక్కసారి హ్యాండ్స్ కానీ, కాళ్ళు కానీ సడన్గా బ్లాక్ అయిపోతూ ఉంటాయి. నా హ్యాండ్స్ కూడా చాలా నల్లగా అయితే అయిపోయాయండి హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల. సో నేను సింపుల్గా ఇలానే చేస్తూ ఉంటాను అనమాట. మనం వారానికి ఒకసారి లేదంటే నెలకి 1 లేదా 2 సార్లు ఈ విధంగా మనము చక్కగా మన హ్యాండ్స్ కానీ, లేదంటే కాళ్ళ దగ్గర, మోకాళ్ళ దగ్గర గట్ట నలుపునెస్ ఉంటాయి కదా, అదంతా కూడా బ్లాక్నెస్ పోతుందండి. శుభ్రంగా వాష్ చేసేసుకొని నార్మల్ వాటర్ తోటి కొంచెం వ్యాజిలైన్ రాసేసుకున్నారంటే సో చాలా స్కిన్ కూడా దట్టినెస్ లేదంటే నల్లగా అయిపోవడం, బ్లాక్ మచ్చలు ఇవన్నీ కూడా చక్కగా క్లీన్ అయిపోతాయి. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. సమ్మర్ రాగానే మనకి ఎక్కువగా దొరికేది, అందరూ ఇష్టపడి తినేది సీజనల్గా వాటర్ మెలన్ కదండి. సో ఈ వాటర్ మెలన్ అనేది మనము జ్యూస్ చేయాలనుకునేటప్పుడు ఎటువంటి జ్యూసర్ లేకుండా, అలాగే ఎటువంటి మిక్సీ చేసే పని లేకుండా సింపుల్గా పిక్కలు తొలగించుకుంటూ జ్యూస్ తీసేయచ్చు అనమాట. సో చాలామంది జ్యూస్ చేస్తూ ఉంటారు కానీ పిక్కలు సపరేట్ చేయలేమండి. పిక్కలు మనమైతే బయటికి ఉమ్మేస్తాం కానీ చిన్నపిల్లలు పిక్కలు ఉంటే తినడానికి ఇష్టపడారు కదా. అలాంటప్పుడు సింపుల్గా పిక్క లేకుండా, ఎటువంటి జ్యూసర్ లేకుండా జ్యూసెస్ని మనమైతే సింపుల్గా తీసేయచ్చు. సో దీనికోసం నేను ఇక్కడైతే వాటర్ మెలన్ని చిన్న పీసెస్ని పట్టుకునే విధంగా అయితే, అంటే చేతి గ్రిప్గా ఉండే విధంగా చిన్న పీసుల్లో అయితే కట్ చేసుకున్నాను. దీన్ని సింపుల్గా ఎక్కడైనా కూడా మనం నిమిషంలోనే పిక్క లేకుండా ప్యూర్ జ్యూస్ని రెడీ చేసుకోవడం కోసం ఇటువంటి జ్యూసర్ స్ట్రైనర్ అనేది ఉంటుంది కదండి, జాలి. సో ఇది లేకపోయినట్టయితే టీ స్ట్రైనర్ కూడా ఉంటుంది కదా స్టీల్ది. సో దాన్ని అయినా తీసుకోండి. ఆ తర్వాత అడుగుని విధంగా ఒక వెడల్పాటి బౌల్లో అయితే పెట్టేసుకొని ముందు మనం కట్ చేసుకున్న ఈ వాటర్ మెలన్ పీసెస్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా లోన వైపు నుంచి అయినా లేదంటే బయట వైపు నుంచి ఈ విధంగా అయినా కూడాను సో సింపుల్గా వాటర్ మెలన్ జ్యూస్ని ఇలా తీసేయచ్చు. ఒకసారి క్లియర్గా చూడండి ఎంత నీట్గా మనకి జ్యూస్ అయితే వచ్చేస్తుందో. ఎన్ని కేజీలు జ్యూస్నైనా, అంటే ఎన్ని లీటర్ల జ్యూస్నైనా కూడా మనం చాలా సింపుల్గా అయితే రెడీ చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో చూసారు కదండి, చాలా సింపుల్గా ఈ విధంగా స్ట్రెయినర్తో వచ్చే మనకి బెనిఫిట్స్ ఏంటంటే పిక్కలు అనేవి లోన ఉండిపోతూ ఉంటాయండి. సో సింపుల్గా పిక్కలు తొలగిపోతాయి, జ్యూస్ కూడా మనకి ప్యూర్ జ్యూసీ అనేది మనం చక్కగా ఎన్ని లీటర్లైనా రెడీ చేసుకోవచ్చు అప్పటికప్పుడు. సో సింపుల్గా ఈసారి ఈ విధంగా ఒకసారి అయితే జ్యూస్ చేసి చూడండి. చాలా సింపుల్గా మన శ్రమ అనేది కూడా తగ్గిపోతుంది. చూసారు కదా, పిక్కలన్నీ పైన ఉండిపోయి అప్పటికప్పుడు పిక్కలు తొలగించేసుకున్నట్లయితే ఈ విధంగా ప్యూర్ జ్యూస్ అని అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు అనమాట. సో సమ్మర్లో మనకి ఎక్కువగా ఇదే దొరుకుతుంది. పిల్లలు ముక్కలు తినలేరు, జ్యూసే తాగాలనుకునేటప్పుడు, లేదంటే ఎవరైనా మన ఇంటికి చుట్టాలు కూడా వచ్చేటప్పుడు అప్పటికప్పుడు జ్యూస్ చేసి ఇవ్వాలనుకునేటప్పుడు సింపుల్గా ఇలా వాటర్ మెలన్ ప్యూర్ జ్యూస్ని అయితే రెడీ చేసుకోండి. ఈ విధంగా జ్యూస్ చేసుకునేది, మిక్స్ చేసుకుని తీసుకునేది కూడా మనకి టేస్ట్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుందండి. ఈ విధంగా తీసుకోవడం వల్ల పోషకాలు అనేవి కూడా బయటకు పోకుండా, టేస్ట్ కూడా మారకుండా చాలా ప్యూర్ జ్యూస్ అనేది మనము హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట. యూజ్ అవుతుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని అయితే చూద్దాము. మళ్ళీ చాలామందికి కూడా క్యాబేజీ అనేది అస్సలు ఇష్టం ఉండదండి. సో నాకు కూడా స్టార్టింగ్లో ఇష్టం ఉండేది కాదు. సో ఇది హెల్త్ పరంగా చూసుకున్నట్లయితే చాలా హెల్త్కి మంచిదండి. పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకి ఇందులోన ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా వారానికి ఒక్కసారైనా లేదంటే నెలకి 2 సార్లు అయినా తినాలండి. ఇలా చాలామంది ఇష్టపడి తినారు కదా, క్యాబేజీ వాసన అనేది వచ్చేస్తుంది. ఇలా ఈ స్మెల్ రాకుండా టేస్ట్ కూడా బాగుండాలి, ఎవరైనా తినాలి అంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. ప్యాన్ పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసేసుకొని మీరు ఏవైతే తాలింపు కోసం వేసుకుంటారో అవన్నీ వేసుకున్న తర్వాత ఇందులో ఖచ్చితంగా చిన్న అల్లం ముక్కని చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని ఇందులోని వేసేసుకొని కొద్దిగా వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత
మనం క్యాబేజీని ముందైతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం కదా, అదంతా వేసేసుకొని చక్కగా 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఇలా మీరు ఉడికించి చూడండి. చక్కగా ఇష్టం లేని వారు కూడా తింటారండి. ముఖ్యంగా క్యాబేజీ వాసన అనేది పోతుందన్నమాట. అల్లం వల్ల కూడాను మనకి ఏంటంటే హెల్త్కి చాలా మంచిదండి. ఎందువల్లంటే దగ్గు జలుబు రాకుండా ఉంటుంది. సో తర్వాత నేను కొంచెం పసుపు అలాగే సాల్ట్ వేసేసి 2-3 నిమిషాలు మాత్రం మగ్గిస్తాను. ఎప్పుడైనా కూడా మనం కూరల్ని ఎక్కువగా ఉడికించకూడదండి. సో అందులో నుండి పోషకాలు అనేవి పోతాయి, ముఖ్యంగా ఫ్రైలు చేసేటప్పుడు. సో చివరిగా ఈ విధంగా మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఎవరైతే క్యాబేజ్ ఇష్టంగా తినారో ఒక్కసారి అలా ట్రై చేసి చూడండి. హెల్త్కి కూడా చాలా చాలా మంచిది, యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. ఇంకా 4వ టిప్ని అయితే చూద్దాము. సో ఈ సమ్మర్లోన మనం ఎంత వాటర్ తాగినా కూడాను ఓవర్ హీట్ చేసేసి ఒంట్లో చిరాగ్గా ఉంటుందండి. ఫేస్ మీద పింపుల్స్ లేదంటే చిన్న చిన్న సెగ్గడ్డలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. ఇలా బాడీలోన హీట్ చేయకుండా హీట్ని కూడాను చాలా సింపుల్గా మనము ఒక 20-30 నిమిషాల్లోనే బాడీలోని హీట్ని తగ్గించడం కోసం ఒక న్యాచురల్ మంచి టిప్ అనేది తెలుసుకుందాము. అందరికీ తెలిసిందండి, నల్ల సబ్జాలు అంటూ ఉంటాం కదా, మార్కెట్లో మనకు దొరికితే తక్కువ కాస్ట్ కూడా హెల్త్కి కూడా చాలా చాలా మంచిదన్నమాట. సో దీన్ని మనం డ్రింక్గా తయారు చేసుకొని ఏ విధంగా ఒంట్లోని వేడి తగ్గించుకోవాలో చూద్దాము. సో ఈ విధంగా ఒక్క స్పూన్ అయితే నేను తీసుకున్నానండి. ఒక్క స్పూన్ అయితే సరిపోతుంది. దీన్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తర్వాత ఏదైనా ఒక బౌల్లో కానీ గ్లాస్లో వేసేసుకొని జస్ట్ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పక్కన పెట్టేసామంటే మనకి చాలా చాలా సింపుల్గా కూడాను ఇవి నానిపోతాయండి. చాలామంది వెయిట్ తగ్గాలని కూడా అడుగుతూ ఉన్నారండి. వెయిట్ తగ్గడానికి కూడా ఈ డ్రింక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో నేనైతే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేశాను, పూర్తిగా నానిపోయండి. సో దీన్ని మనము ప్రతిరోజు ఈ సమ్మర్లో మర్చిపోకుండా డైలీ ఒక గ్లాస్ మజ్జిగలో కానీ లేదంటే నిమ్మ రసంలో కానీ లేదంటే డైరెక్ట్గా కానీ తీసుకున్నాం అనుకోండి వాటర్ ద్వారా బాడీలో నుండే వేడంతా తగ్గిపోతుందండి. చాలామందికి యూరిన్ ఇన్ఫెక్షన్స్ మంట కూడా వచ్చేస్తూ ఉంటుందన్నమాట. సో అవి కూడా క్లియర్ అయిపోతాయండి. ఎవరైతే వెయిట్ తగ్గాలనుకుంటారో నైట్ టైం పడుకునే ముందర లేదంటే మార్నింగ్ లేవగానే దీన్ని ఒక గ్లాస్ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ కూడా చాలా బాగా అవుతారు. సో నేను ఈ విధంగా ఒక బౌల్లోకి అయితే వేసేసుకున్నాను. నానబెట్టిన నల్ల సబ్జాలు వేసేసుకున్న తరువాత ఇందులోన తగినంత షుగర్ని అయితే వేసుకున్నానండి. మీకు షుగర్ ఇష్టం లేనట్టయితే, స్వీట్ అంత ఇష్టం లేదన్నట్లయితే దీని ప్లేస్లో మీరు సాల్ట్ను కూడా వేసుకోవచ్చు అనమాట. తర్వాత 2-3 నిమ్మకాయలు ఈ విధంగా పిక్కలు అనేవి లోనకు పడకుండా క్యారెట్ తురుముకునే ప్లేట్ ఉంటుంది కదా, దాంతో ఈ విధంగా పిండుతున్నానండి. ఎప్పుడైనా మనం నిమ్మకాయ పిండాలనుకునేటప్పుడు పిక్కలు కలిసిపోతాయి కదా, చాలా చిరాగ్గా ఉంటాయి, నోటికి తగులుతూ ఉంటే తాగేటప్పుడు. ఇలా తగలకుండా ఉండాలంటే సింపుల్గా వీడియోలో చూపిస్తున్న విధంగా ఎప్పుడైనా కూడా నిమ్మకాయ రసాన్ని ఈ విధంగా చక్కగా జ్యూస్ తీసుకున్నామంటే జ్యూసు పిక్కలు సపరేట్ అయిపోతాయండి. సో ప్రతిరోజు కూడా ఖచ్చితంగా ఈ సమ్మర్లోనూ ఫేస్ కూడా బ్లాక్నెస్గా అయిపోకుండా సింపుల్గా హెల్త్కి కూడా చాలా మంచిగా ఉండాలి, బాడీలోనే హీట్ చేయకుండా ఉండాలంటే ఇలా తయారు చేసుకుని నేను తయారు చేసుకునే డ్రింక్ని ఖచ్చితంగా 5-6 కూడా తాగవచ్చండి. సో ఈ సమ్మర్లో పిల్లవారి నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తాగడం చాలా చాలా మంచిది. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే చూద్దాము. మళ్ళీ చాలామంది కూడా ప్రతిరోజు ఏంటంటే బాదం పప్పు అవి తింటూ ఉంటారు కదా, ఒక్కొక్కసారి మనకి బాదం పప్పు అనేది చాలా తొందరగా పురుగు పట్టేసి పొడి పొడిగా రాలిపోతూ ఉంటుందండి. అలాంటప్పుడు ఇవి ఎన్ని రోజులైనా కూడా మనకి జిడ్డు స్మెల్ రాకుండా పొడి పొడిగా రాలిపోకుండా పురుగు పట్టకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా తెచ్చేటప్పుడు ట్రై చేయండి. ఏమీ లేదని జస్ట్ మనం ఏ బౌల్లో అయితే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్లోన ఈ విధంగా అడుగున ఒక టిష్యూ పేపర్ని అయితే వేసేసుకొని తరువాత మనం స్టోర్ చేసుకోవాలనుకున్న బాదం పప్పుని ఇలా వేసేసుకొని చక్కగా స్టోర్ చేసుకోండి. ఫ్రిడ్జ్లోనైనా బయటనైనా పురుగు పట్టిపోకుండా ఎక్కువ రోజులు జిడ్డు స్మెల్ రాకుండా చక్కగా ఉంటాయి అన్నమాట. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే చూద్దాము. మనము ఇంట్లో వాడే స్విచ్ బోర్డులు అనేవి ఇలా నల్లగా అయిపోతూ ఉంటాయి కదా, ముఖ్యంగా కిచెన్లో వాడేవైతే ఇంకా కూడా ఏవో ఒక ఫుడ్ పార్టికల్స్ అనేవి మురికి గట్టి ఎక్కువగా తుల్లిపోతూ ఉంటుంది. దీన్ని మనం వాటర్తో క్లీన్ చేయలేము, ఎందువల్లంటే ఎలక్ట్రికల్ వస్తువులు కాబట్టి. అలాంటప్పుడు సింపుల్గా ఎలా క్లీన్ చేసుకొని వాటి మీద ఒక్కొక్కసారి చిన్న చిన్న పురుగులు కూడా తిరుగుతూ ఉంటాయి కదా, అవి కూడా తిరగవండి. అలా క్లీన్ చేయడం వల్ల నెయిల్ రిమూవర్ అనేది ఉంటుంది కదా, సో దాన్ని ఈ విధంగా కాటన్ మీద కొంచెం వేసేసుకొని ఇలా మన ఇంట్లోనే ఉండే లేదంటే కిచెన్లోనే ఉండే సో ప్రతి నెలకొక్కసారి కూడా ఇలా క్లీన్ చేసి చూడండి. స్విచ్ బోర్డ్స్ అనేవి అస్సలు మురికి పట్టవు, చాలా చాలా నీట్గా కూడా ఉంటాయి, మంచి స్మెల్ కూడా వస్తాయండి. ఒకసారి మీరు క్లియర్గా చూస్తున్నారు కదా, నేనైతే చుట్టూ కూడా క్లీన్ చేసేసాను, మొత్తం మురికి అంతా పోయిందన్నమాట. క్లీన్ చేసేటప్పుడు కూడా ఆ హోల్స్లో ఇంకే నెయిల్ రిమూవర్ చేయలు అనేవి తగలకుండా చాలా చాలా కేర్గా నీట్గా క్లీన్ చేసుకున్నట్లయితే సో సింపుల్గా మనకి స్విచ్ బోర్డ్ అనేది ఈ విధంగా నీట్గా క్లీన్ అయిపోయింది కదండి. ఇంతకు ముందుకి ఇప్పటికి డిఫరెంట్ అబ్జర్వ్ చేశారు కదా ఎంత మురికి వచ్చేసిందో. ఇంట్లో ఉండే స్విచ్ బోర్డులు కొత్తగా మన్నిక రావాలంటే సింపుల్గా ఇలా క్లీన్ చేయాల్సిందే. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే చూద్దాము. మనం ప్రతిరోజు వండే కూరలు టేస్ట్ బాగుండాలి, అలాగే అందరము ఆరోగ్యంగా ఉండాలి అన్నట్లయితే సింపుల్గా ఇలా ట్రై చేయండి. ప్రతి కూర కూడాను అదిరిపోతుంది. ఎప్పుడైనా కూరలు వండాలనుకునేటప్పుడు ఈ పౌడర్ని ముందే తయారు చేసుకోవాలి. దాని
దానికోసం ఒక కళాయి తీసుకొని ఇందులోనే నేను 1 కప్పు అంటే మన భాషలో చెప్పాలంటే 3 పిడికిల వరకు కూడానైతే సో శనగపలుకులు వేసేసి ముందు వేపేసానండి. తర్వాత వేపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 5-6 స్పూన్ల వరకు కూడా నువ్వులను వేసేసి ఈ విధంగా వేపేసాననమాట. 2 కూడాను చల్లారనిచ్చి పౌడర్ చేసుకోవాలండి. ప్రతిరోజు కూడాను ఈ విధంగా పౌడర్ చేసుకొని మన వంటకాల్లో గనక డైలీ కూడాను దీన్ని వాడడం వల్ల కాల్షియం అనేది పెరుగుతుందండి. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అనేవి తగ్గుతాయి. హెల్త్‌కి కూడా చాలా చాలా మంచిదన్నమాట ఈ పౌడర్ అనేది. ఇంట్లో ఎదుగుతున్న పిల్లలు కూడా ఉండేటప్పుడు ఈ పౌడర్ అనేది ఏదో ఒక కూరల ద్వారా డైరెక్ట్‌గా తినిపించడం కూడా హెల్త్‌కి చాలా చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని ఈ విధంగా పౌడర్ చేసుకొని ఏదైనా ఎయిర్ కంటైనర్ బాక్స్‌లో వేసేసుకొని చక్కగా ఒక స్పూన్ కూడా దీంతో పాటు పెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోండి. మనకి 15 నుంచి నెల రోజుల వరకు కూడా స్టోరేజ్ ఉంటుందండి. టైం ఉండేటప్పుడు ఒకేసారి చేసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకున్నారనుకోండి కొన్ని కూరలు అనేవి మనకి లిక్విడ్‌లా ఉండిపోతుంది. గ్రేవీలా రావాలి, అలాగే కూర మంచి టేస్ట్‌గా ఉండాలి, తినేవారు కూడాను ఎలా వండింది అని అనుకునేటట్టు ఉండాలంటే ఖచ్చితంగా కూడాను సింపుల్‌గా ఇలా మనము వండే ప్రతి కూరలో కానీ ఫ్రైలో కానీ 1 లేదా 2 స్పూన్లు మనము చక్కగా జల్లామంటే హెల్త్‌కి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. ముఖ్యంగా కర్రీస్ కూడా చాలా చాలా చూడడానికి అందంగా నోటికి రుచిగా ఉంటాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంక చివరి టిప్ అయితే చూద్దాము. నార్మల్‌గా మనం దోసలు వేసే పెనం అనేది నాన్ స్టిక్‌లో ఎలా అయినా దోసలు వచ్చేస్తాయండి. కానీ అలా కాకుండా మనము ఇటువంటి పెనంలో అంటే ఐరన్ పెనంలో దోసలు వేసేటప్పుడు అతుక్కుంటూ ఉంటాయి కదండీ. సో కొత్త పెనమైనా పాత పెనమైనా కూడాను దోసలు అతుక్కోకుండా సింపుల్‌గా ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాము. నా దగ్గర కూడాను సో కొత్త పెనమేనండి. అంటే జస్ట్ ఒక 3-4 మంత్స్ బ్యాక్ అయితే నేను తీసుకున్నానన్నమాట. సో కొంచెం తుప్పు పట్టింది. ఆల్రెడీ వాడిందే. క్లీన్ చేసి చూపిస్తే మీకు కూడా యూజ్ అవుతుందని అయితే చూపిస్తున్నాను. ఐరన్ పెనమే మనకి చాలా మంచిదండి నాన్ స్టిక్ పెనం కంటే. నాన్ స్టిక్ అనేది మనకి కడుపులోకి వెళ్ళిపోతుందండి అది మనం వాడే కొలిది. సో అలాంటప్పుడు సింపుల్‌గా మనం ఇటువంటి ఐరన్ పెనంలోనే దోసలు అతుక్కోకుండా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. ఐరన్ పెనంలోనే కొంచెం సాల్ట్‌ని అయితే వేశాను. ఆ తర్వాత కొంచెం కోల్గేట్ పేస్ట్‌ని అయితే వేశాను. కొంచెం వాటర్ వేసేసుకొని చక్కగా ఒక ఐరన్ స్క్రబ్‌తో ఇది నాన్ స్టిక్ పెనం కాదు కాబట్టి నేను ఐరన్ స్క్రబ్‌ని అయితే యూజ్ చేస్తున్నానండి. లేదు మీరు నాన్ స్టిక్ పెనాన్ని అయితే మనం క్లీన్ చేయాలనుకున్నట్లయితే సో ఈ మిశ్రమాలన్నీ వేసుకొని నార్మల్ స్క్రబ్‌తో అయితే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా సాల్ట్ వేసి ఇటువంటి ఐరన్ తవ్వాస్ గానియండి లేదంటే పెనాలు గాని క్లీన్ చేయాలనుకుంటున్నట్లయితే సింపుల్‌గా మనకి తుప్పు మురుగు అంతా కూడా పోతుందండి. సో కోల్గేట్ వల్ల మనకు దోస పెనానికి దోసలు అతుక్కోకుండా చాలా బాగా వస్తాయన్నమాట. ఈసారి ఎప్పుడైనా కూడాను ఐరన్ పెనంలో దోసలు వేసేటప్పుడు అతుక్కోకుండా రావాలంటే చాలా చాలా బాగా క్లీన్ చేసుకోవాలనుకున్నట్లయితే సింపుల్‌గా ఈ మెథడ్స్‌లో క్లీన్ చేసుకోండి. మనం నాన్ స్టిక్ పెనంలో దోసలు వేసుకొని తినే కంటే ఇలా మనము చక్కగా ఐరన్ పెనంలో దోసలు వేసుకోవడము ఆరోగ్యకరమైందండి. సో ఈ విధంగా మొత్తం క్లీన్ చేసేసాను. ఒకసారి చూడండి తుప్పు మురుగు కూడా ఎంత వచ్చేసిందో. ఇలా మొత్తం కూడాను క్లీన్ చేసి ఒకసారి అయితే మీకు చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత నీట్‌గా ఉందో. సో దోసలు అనేవి అతుక్కోకుండా రావాలంటే ముందైతే ఒక క్లాత్‌తో తుడిచేసాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి కూడాను కొద్దిగా సాల్ట్ కొంచెం కుకింగ్ ఆయిల్‌ని అయితే వేస్తున్నానండి. మళ్ళీ అదే స్క్రబ్‌తో నీట్‌గా ఈవెన్‌గా ఇలా క్లీన్ చేసేస్తున్నాను అనమాట. ఇలా ఆయిల్ అనేది వేయడం వలన మనకు పెనం అనేది క్లీన్ చేసాం కదా స్మూత్‌నెస్ అనేది పోకుండా గరుకు లాంటిది గట్టుండి ఏమి కూడానండి మనకి గీతలాగా అనేది ఏమైనా ఉంటుందేమో ఇదంతా కూడా క్లీన్ అయిపోతుందన్నమాట. దోసలు వేసేటప్పుడు అతుక్కోకుండా ఉంటాయి. మనం నాన్ స్టిక్ పెనాలు వాడేకుంటే ఇలా ఐరన్ పెనంలోనే మనం చక్కగా దోసలు విరిగిపోకుండా ఉండాలంటే సింపుల్‌గా ఈ పద్ధతిలో క్లీన్ చేయండి. మీరు నాన్ స్టిక్ పెనం క్లీన్ చేయాలనుకున్నట్లయితే ఐరన్ స్క్రబ్‌ని యూజ్ చేయకుండా ఇలా క్లీన్ చేసుకోవచ్చు. దోసలు చక్కగా వస్తాయి. సో పెనం అయితే చూసారు కదా ఎంత నీట్‌గా ఉందో. నా దగ్గర దోస రుబ్బు అయితే లేదండి. లేదంటే మీకు దోసలు కూడా వేసి చూపించుదునన్నమాట. సో ఫైనల్‌గా ఇలా ఉండేది. సో ఇలా కొత్త దానిలా క్లీన్ చేసేసాము. దోసలు కూడా అతుక్కోకుండా వస్తాయి. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో అయితే టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.